హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పెట్టానండి. మేము వచ్చేసి మట్లపాలెం వెళ్ళాం. మట్లపాలెంలో కింగ్ ఫిష్లు అనేవి చాలా ఫేమస్, చాలా చౌకగా దొరుకుతాయి అన్నమాట. మనం ఇక్కడ మార్కెట్లో తీసుకునే దాని మీద కూడా తక్కువ రేటుకి వస్తాయి. అది వచ్చేసి కొన్ని ఫ్రై పీసుల కింద తీసేస్తానండి. ఫ్రై తర్వాత ఎలా చేస్తాను, ఏం మసాలాలతో చేస్తానో నెక్స్ట్ వీడియో పెడతాను. ఇప్పుడు వచ్చేసి అందులో ఉన్న తలకాయలు, పొట్ట ముక్కలు మెత్తగా ఉంటాయి కదా, అటువంటి ముక్కలన్నీ పక్కకు తీసి ఈరోజు అయితే సింపుల్గా కర్రీ చేశాను అనమాట. అది రెసిపీ మొత్తం చెప్తాను. చేపల కూర ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. ఈరోజు వచ్చేసి మట్టి పాత్రలో చేస్తున్నాను. నా దగ్గర మట్టి పాత్రలు ఇంతకు ముందే ఉన్నాయండి. అవి ఈ మధ్య వాడట్లేదు అనమాట. ఈరోజు వాడాలని శుభ్రంగా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టాను. ముందు నేను తీసుకున్న ఈ మట్టి పాత్రలో ముందనేసి వంట చేసి ముందు మాత్రం వేడి నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మరగబెట్టి ఆ నీళ్ళు అనేది ఉడిపేయాలి. ఆ తర్వాత మరలా ఆయిల్ అనేది వేసుకోవాలి కూరకు సరిపడా. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ ఏమో జీలకర్ర, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అనమాట. నేను తీసుకున్నది ఒకే ఉల్లిపాయ అండి, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మట్టి పాత్ర బాగా కాలనకూడదండి. ముందుగానే మనం మట్టి పాత్ర బాగా వేడవకముందే ఆయిల్ ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేయాలన్నమాట. లేదంటే మట్టి పాత్ర అనేది పగిలే అవకాశం ఉంటుంది. చక్కగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తాను. స్మెల్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇది కూరలో మరిగిపోతుంది కాబట్టి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ దిగిపోతాయి కాబట్టి చక్కగా ఇలాగా నూనెలో ఫ్రై చేస్తాను. తర్వాత వచ్చేసి ఇందులో అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు ఇవన్నీ మెత్తని పేస్ట్లో పట్టుకున్నాను. నేను ఎప్పుడు వేసి మసాలానండి, కొత్తగా ఏమి యాడ్ చేయట్లేదు. నేను ఎప్పుడు ఏ మసాలా వేస్తానో అదే అనమాట. మొగ్గ చెక్కలు అయితే నేను అంతగా వాడినండి, అవి పలావుల్లో తప్ప, ఏదైనా మసాలా కూరలో తప్ప. ఇలా నేను పులుసు కూర, అదే చేపల కూర పులుసు అవన్నీ వేసి వండినట్లు వేయనమాట. సింపుల్గా ఈ మసాలా అంతా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు ఒక స్పూన్ వేస్తాను, అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత. కూరని బట్టి మీ టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ అనేది ఎలా వదిలిపోతుందో. ఈ టైంలో వచ్చేసి కారం కూడా మీ చాయిసేనండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక 4 స్పూన్లు వేసాను. అది చూడండి మీకు అర్థమైపోతుంది కదా, ఎంత చిన్నది ఉందో అంత స్పూన్ తీసాను అనమాట. నేనైతే కారము ఇవన్నీ బాగానే వేస్తాను, మరి కారం లేకుండా వేయనమాట. కొంచెం కారం బాగానే వేస్తాను. కారం ఎక్కువ తినకపోతే మాత్రం మీరు తక్కువ వేసుకోండి. నేను ఎక్కువే యాడ్ చేస్తాను కాబట్టి నాకు సరిపడా యాడ్ చేస్తాను. ఒకసారి వేసానంటే మరలా మినిమం వెనకాల ఏమి వేయనమాట. ఫస్ట్ అన్నీ సరిపడా వేసేస్తాను. అలా ఫ్రై అయిపోయిన దాంట్లో చేప ముక్కలండి. నేను చెప్పాను కదా, కింగ్ ఫిష్లో తోకలు, మిగిలిపోయిన ముక్కలు, తలకాయ ముక్కలు ఇవన్నీ తీసి పక్కన పెట్టానని, అవేనండి, అందుకే అలా ఉన్నాయి. ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసి చింతపండు పులుసు అనేది వేస్తున్నాను. చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాను, కానీ అలానేమి వాటరీగా ఏమీ వండనండి, ఇగురుగానే వండుతాను. చక్కగా చింతపండు పులుసు అన్నీ వేసి ఎగిరిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి, ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు. చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర యాడ్ చేయగానే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఉంటాను, బాయ్.